బ్రేకింగ్ న్యూస్ రేపు సీఎం రేవంత్ రెడ్డితో సినీ పెద్దల మీటింగ్ జరగనుంది. ఉదయం 10 గంటలకు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు సీఎంను కలవనున్నారు. సంజయ్ థియేటర్ ఎపిసోడ్తో పాటు బెనిఫిట్ షోలు రద్దు చేయడం వల్ల కలిగే ఇబ్బందులను సీఎం దృష్టికి సినీ పెద్దలు తీసుకెళ్లనున్నారు. సీఎంతో మీటింగ్ పై ఇప్పటికే ప్రముఖులు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు సమాచారం ఇచ్చారు. రేపు సీఎం రేవంత్ రెడ్డిని సినీ ప్రముఖులంతా కూడా కలిసేందుకు ఇప్పటికే అపాయింట్మెంట్ అయితే తీసుకున్నారు. రేపు ఉదయం 10 గంటలకు సినీ పెద్దలందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలబోతున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే టైం కూడా ఫిక్స్ చేశారు. రేపు ఉదయం 10 గంటలు కూడా సినీ ప్రముఖులు, అలాగే నిర్మాతలు, సినిమాకి సంబంధించిన హీరోలు, అలాగే నిర్మాతలు, అలాగే పలువురు ప్రముఖులు కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే కలిసి ప్రస్తుతం జరుగుతున్న ఏదైతే సంజయ్ థియేటర్ ప్రధానంగా చూసుకున్నట్టయితే సంజయ్ థియేటర్ ఇష్యూ ఏదైతే ఉందో దానిపై పరిష్కరించి ఆ సమస్యను పరిష్కరించే దిశగా కూడా సీఎంతో మాట్లాడబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే ఇక బెనిఫిట్ షోలు రద్దుకు సంబంధించి కూడా ఈ భేటీలో కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్ లో అందిస్తారు. నగేష్, చెప్పండి. అయితే ఇప్పటికే సంజయ్ థియేటర్కి సంబంధించిన ఇష్యూ కూడా రేపు మరి సీఎం రేవంత్ రెడ్డితో కలిసి చర్చించేందుకు సినీ పెద్దలంతా కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలవబోతున్నారు. ఇంకా ఏ అంశాలను సీఎం రేవంత్ రెడ్డితో చర్చించబోతున్నారు? ఈ భేటీ ఎలా ఉండబోతుంది? ఎక్కడ జరగబోతుంది? అప్డేట్స్ ఏంటి? రేపు ముఖ్యమంత్రి నివాసంలోనే 10 గంటలకు భేటీ జరుగుతుందని చెప్పి కొద్దిసేపటి క్రితమే నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. పుష్ప 2 సంధ్యా థియేటర్స్ తొక్కిసలాటల పరిణామాల తర్వాత సినిమా పరిశ్రమలో పరిణామాలు కూడా వేగంగా మారుతున్నాయి. ఎందుకంటే సినిమా పరిశ్రమకు సంబంధించి ఒక కుదుపుకు లోనైందని చెప్పొచ్చు. సంధ్యా థియేటర్లో మహిళ రేవతి మృతి చెందిన తర్వాత చాలా పరిణామాలు మారిపోయాయి. అల్లు అర్జున్ 2 సార్లు పోలీస్ స్టేషన్లో అటెండ్ అవ్వడం, ఒకసారి అరెస్ట్ అయ్యి జైలు నుంచి విడుదలై బయటకు రావడం, హైకోర్టు కూడా ఇష్యూ వెళ్ళింది. ప్రస్తుతం అయితే మధ్యంతర బెయిల్ పైన అల్లు అర్జున్ ఉన్నాడు. అంటే టాలీవుడ్లో ఇంతకుముందు గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోలేదు. చాలా వరకు కూడా ఇంటర్నల్గానే ఇష్యూస్ జరిగేటివి, వాటన్నిటిని కూడా క్లోజ్ చేసుకునేవారు. కానీ పుష్ప 2 సంఘటన అయితే ఉందో సినిమా బెనిఫిట్ షో సంబంధించి కూడా మహిళ తొక్కిసలాటలో చనిపోవడం, అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ పెట్టి రకరకాలమైన వితండవాదం చేసి సమాధానాలు చెప్పడం కూడా ఇష్యూ ప్రధానంగా పెద్దదవడానికి కారణమైంది. కానీ తదుపరి పరిణామాల నేపథ్యంలో చాలా వరకు కూడా కొంత వెనక్కి తగ్గారు. నిన్న అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అటెండ్ అయిన క్రమంలో కూడా దాదాపుగా 18 నుంచి 20 ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. తాను పశ్చాత్తాప పడుతున్నట్లు, ఏదైతే సంధ్యా థియేటర్లో మహిళ తొక్కిసలాట్లో చనిపోవడం తనకు బాధ కలిగించిందని చెప్పి కూడా సమాధానాలు పోలీసులకు చెప్పడం, ఇక ముందు కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటాను, మళ్ళీ పోలీసులు ఎప్పుడు పిలిచినా కూడా ఖచ్చితంగా విచారణకు హాజరవుతానని చెప్పారు. ఈ క్రమంలో దిల్ రాజు ఎఫ్డీసీ చైర్మన్గా వారం క్రితమే ప్రమాణ స్వీకారం చేశాడు. ఎఫ్డీసీ చైర్మన్గా కీలక రోలు రేపటి మీటింగ్లో పోషించనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమాచారం అందించినట్టుగా తెలుస్తుంది. రేపు 10 గంటలకు ముఖ్యమంత్రి నివాసం జూబ్లీహిల్స్లో ఈ భేటీ జరగనుంది. ఇందులో ప్రముఖంగా అల్లు అరవింద్తో పాటు డి సురేష్ బాబు, అలాగే దిల్ రాజు, నవీన్ ఎర్నేని మైత్రి మూవీస్, చిన్నబాబు, అలాగే ఈ గేమ్ చేంజర్కి సంబంధించిన నిర్మాత నాగవంశీ, వీళ్ళందరూ కూడా ప్రధానంగా టాలీవుడ్ని ఎవరైతే నిర్మాతలు పెద్ద సినిమాలు తీస్తూ వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముందు వీళ్ళంతా కూడా భేటీ కానున్నారు. ఇప్పటికే బెనిఫిట్ షోలు ఇక ముందు తన ప్రభుత్వంలో ఎట్టి పరిస్థితుల్లో బెనిఫిట్ షోలు అనేటివి తెలంగాణలో ఉండవని చెప్పి కరాఖండిగా రేవంత్ రెడ్డి సీఎం ఇప్పటికే చెప్పారు. అది అసెంబ్లీలో కూడా ప్రకటన చేసిన పరిస్థితి. మరి ఈ క్రమంలో ఈ భేటీ అనేది చాలా కీలక ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పచ్చు. ఎందుకంటే బెనిఫిట్ షోలకు సంబంధించిన పర్మిషన్ కావచ్చు, టికెట్లు రేట్లు పెంచుకోవడానికి కూడా అడగడం కోసం కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే టాలీవుడ్కు సంబంధించి చాలామంది కూడా అనవసరమైన ఇష్యూ ఇది, ముందే ఈ వ్యవహారంలో కొంత వెనక్కి తగ్గి తాముండి ఎవరైతే బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామనే, పరిహారం చేస్తామనే ప్రకటన ముందు చేసి ఉంటే పరిణామాలు ఇంత దూరం వచ్చి ఉండేవి కావు. ఇదంతా కూడా మనం ముందు చేయాల్సింది, చాలా లేట్ జరిగిందని చెప్పి కూడా చాలామంది అనుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో దిల్ రాజు కూడా ఇదే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. ఎందుకంటే బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవడం,
వాళ్ళకు సంబంధించిన ఎక్స్గ్రేషియా కావచ్చు, వాళ్ళకు పరిహారం ఇస్తామని చెప్పి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి ఉంటే పరిణామాలు ఇంత దూరం వచ్చేటివి కావు, ముందే సమస్య పోయేటి అని చెప్పి కూడా వీళ్ళంతా అనుకున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డిని కూడా ఈ సంధ్యా థియేటర్ తొక్కిసలాటని సంబంధించి కూడా సారీ చెప్పడం కావచ్చు, క్షమాపణలు చెప్పి ఇక ముందు కూడా బౌన్సర్లని, ప్రైవేటు బౌన్సర్లను కావచ్చు, ఇష్టం వచ్చిన రీతిలో బెనిఫిట్ షోలకు అటెండ్ అవ్వడం కావచ్చు, ఇవన్నీ ఇక ముందు జరగకుండా చూసుకుంటాం చాలా క్లియర్గా. ఎందుకంటే చాలా థియేటర్లలో బెనిఫిట్ షో నడపడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే వేలాది మంది ప్రేక్షకులు ఉన్నప్పుడు సినిమా హీరోలు అటెండ్ అవ్వడం అనేది కత్తి మీద సాము లాంటిదే. ఎందుకంటే సంధ్యా థియేటరు ఘటనలో చాలా వీడియోలు బయటకు వచ్చాయి. చాలా వీడియోల్లో కూడా బౌన్సర్లు ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరించారు. గేట్లు క్లోజ్ చేసి కర్రలతో ప్రేక్షకుల్ని బాదుతున్న దృశ్యాలను కూడా చూడవచ్చు. అల్లు అర్జున్ లోపలికి వస్తున్న క్రమంలో బయటకి వెళ్తున్న క్రమంలో కూడా మొత్తం బౌన్సర్లంతా కూడా ఇష్టం వచ్చిన రీతిలో ప్రేక్షకుల్ని తమ వాళ్ళు కాదన్నట్టుగా వాళ్ళందరినీ నెట్టివేయడం, ఇష్టం వచ్చిన రీతిలో నెట్టి వాళ్ళందరినీ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పడిపోయినా కూడా ఏమాత్రం కనికరం లేకుండా చూడడం అనేది ఖచ్చితంగా ఇది ఒక రకమైన దుశ్చర్యగానే భావించారు. పోలీసులు కూడా ఇందులో చాలా కీ రోల్ పోషించారు. చట్టం ఏది చేయాలో అదంతా చేసి కూడా నిరూపించారు. పుష్ప 2 ఎవరైతే అల్లు అర్జున్ హీరో ఉన్నాడో 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న హీరో 1500 కోట్లు వసూలు చేసి బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిన హీరోని పోలీస్ స్టేషన్కు పిలిచి 2 సార్లు పిలిచి కూడా విచారించారు. ఒకసారి అరెస్ట్ అయ్యి కూడా వెళ్ళిన పరిస్థితి. మొత్తం ఓవరాల్ వ్యవహారంలో ఇక సినీ పరిశ్రమ వెనక్కు తగ్గి ఖచ్చితంగా ముఖ్యమంత్రి దగ్గర తమ విన్నపాలు వెలుబుచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇందాక దిల్ రాజు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే రేపు సీఎంని కలుస్తున్నాము, సినీ పెద్దలు, హీరోలు వస్తారు, నిర్మాతలు వస్తారు, అలాగే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు వస్తారన్నారు. అయితే అల్లు అర్జున్ కూడా ఇప్పుడు రేపు సీఎం రేవంత్ రెడ్డిని కలవబోతున్నారా లేదా అనేది కూడా ప్రశ్న అయితే ఉత్కంఠంగా మారింది. మరి అల్లు అర్జున్ సీఎంని రేపు కలిసే ఛాన్స్ ఉందంటారా? ఉంది, ఛాన్స్ ఉంది. అల్లు అర్జున్ కూడా కలిసే ఛాన్స్ ఉంది. అంటే కోపతాపాలకు, వితండవాదాలకు కావచ్చు కానీ, బెట్టు చేయడం, ఈగో ఇష్యూస్ కానీ ఇవన్నీ ఎక్కడ లేకుండా చూసుకోవాలనేది సినిమా పెద్దల అభిప్రాయంగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన మెగా హీరోలు కూడా ఇక్కడ మెగా హీరో చిరంజీవి కావచ్చు, పవన్ కళ్యాణ్ అంటే ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఇక వెంకటేష్ కావచ్చు, నాగార్జున సంబంధించిన ఒక ఇష్యూ కూడా జరిగింది కాబట్టి నాగార్జున కావచ్చు, మిగతా ఎవరైతే సినిమా పరిశ్రమలో నాని లాంటి వాళ్ళు పెద్ద పెద్ద హీరోలు ఎవరైతే సినిమా పరిశ్రమలో పేరు పొంది చాలా హిట్ సినిమాలో ఉన్నారో, జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు గేమ్ చేంజర్కు సంబంధించి రామ్ చరణ్ కావచ్చు. సో వీళ్ళందరూ కూడా ఎందుకంటే ఖచ్చితంగా సినిమా పరిశ్రమ ప్రభుత్వంతో అనుసంధానం ఉండాలనేది మంచు విష్ణు కూడా ఒక ట్విట్ ఎక్స్ ద్వారా ఉదయం తెలిపారు. చెన్నారెడ్డి హాయం నుంచి కూడా సినీ పరిశ్రమ హైదరాబాద్లో నెలకొనడానికి, హైదరాబాద్లో చాలా పెద్ద ఎత్తుగా ఎదగడానికి కూడా అంటే విస్తరించడానికి కూడా ప్రధాన కారణం ప్రభుత్వాలే. అంటే అప్పటి ఉమ్మడి ప్రభుత్వాలు ఎలా సహాయం చేశాయో ప్రస్తుత ప్రభుత్వాలు కూడా అలా సహాయం చేయాలని చూస్తున్నాయి. ఇక్కడ బెట్టు పనికిరాదు. ఖచ్చితంగా మనం ప్రభుత్వ సహకారంతో సినిమాలు ముందుకు నడపాలి. సినిమాలకు సంబంధించిన ఇష్యూస్ని ప్రభుత్వం ముందుంచాలి. సినిమాకు సంబంధించిన సహకారాలు కూడా ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు తీసుకుంటేనే సినిమా పరిశ్రమ 4 కాలాల పాటు వర్ధిల్లుతుందని చెప్పి కూడా మంచు విష్ణు కూడా ప్రధానంగా తను ఎక్స్ వేదికగా తను ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా కూడా ప్రకటన చేశారు. ఈ వ్యవహారంలో సంబంధించి మంచు విష్ణు, మంచు మనోజ్, మోహన్ బాబు ఇలా చాలామంది ఉన్నారు సినిమా ఇండస్ట్రీని వెళ్ళేవాళ్ళు, సి కళ్యాణ్ లాంటి పెద్ద నిర్మాతలు. సో మొత్తం ఓవరాల్గా ఒక 20 నుంచి 30 మంది వరకు సినిమా హీరోలు, సినిమా నిర్మాతలందరూ కూడా ముఖ్యమంత్రి ముందు వాళ్ళు మీటింగ్ పెట్టుకొని ముఖ్యమంత్రి కూడా తమ సమస్యలు చెప్తూ ఇక నుంచి సినిమా పరిశ్రమ ప్రభుత్వ సహకారంతో ముందుకెళ్తుంది. ఎక్కడ కూడా ఎలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటాం. ఖచ్చితంగా ఏదన్నా వరదలు వచ్చినా ఇంకేదైనా విపత్తులు సంభవించినా ఖచ్చితంగా సినిమా పరిశ్రమ కూడా ప్రభుత్వంతో ముందుకెళ్తుంది. ఎందుకంటే బాధితులను ఆడుకోవడానికి సినిమా పరిశ్రమ కూడా ముందుంటుందని చెప్పి కూడా రకరకాల ఇష్యూస్ను కూడా రేపు ముఖ్యమంత్రి ముందు ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యమంత్రి కూడా సానుకూలంగానే స్పందించారు. రేపు ఉదయం 10 గంటలకు సినిమా నిర్మాతల్ని, హీరోల్ని కూడా తన ఇంటికి రావాలని చెప్పి వాళ్ళకు కూడా ఆహ్వానం చెప్పాడు. వాళ్ళంతా కూడా రేపు ఉదయం అటెండ్ అయ్యి ఈ కీలక భేటీలో పలు అంశాలు, పలు నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. నగేష్, అయితే ఇప్పటికీ మనం చూస్తున్నాం సినీ పెద్దలందరూ కూడా సో ఇప్పుడే దీని మీద రియాక్ట్ అయ్యి గొడవ గురించి కూడా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు. అండ్ అలాగే అటు శ్రీతేజ్ను కూడా అటు చూడడానికి కూడా కొంతమంది పెద్దలు అయితే వెళ్తారు. అయితే ఈ నేపథ్యంలో మా అధ్యక్షుడు మంచు విష్ణు చేసిన ఆ నోట్ని ఎలా చూడాలంటారు అసలు? అంటే మంచు విష్ణు చేసిన ప్రకటన అనేది చాలా సామరస్యంగా ఉంది. ఎందుకంటే మనం ఏ ప్రభుత్వంతో వైరం పెట్టుకోవడం, ప్రభుత్వంతో మనం దూరంగా ఉండడం, ఈగో సమస్యలు చెప్తూ వాళ్ళని దూరంగా ఉంచడం అది మనకు మంచిది కాదు. అంటే పరిశ్రమ ఒక ఆహ్లాదకర వాతావరణంలో నడవాలి, మంచి వాతావరణంలో పరిశ్రమ ముందుకెళ్ళాలి. ఎందుకంటే సినిమా పరిశ్రమ అనేది సౌత్ ఇండియాలో ముఖ్యంగా హైదరాబాద్లో
బాగా విస్తరించిన సంస్థ కూడా. ఎందుకంటే ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ, డి రామనాయుడుకు సంబంధించిన వాళ్ళకు సంబంధించిన ఫిలిం సిటీ కావచ్చు, మిగతా ఎవరైతే నాగార్జునకు సంబంధించిన 7 ఎకరాల స్టూడియో కావచ్చు, అన్నపూర్ణ స్టూడియో కావచ్చు, ఇలా చాలా పెద్దగా విస్తరించింది. చాలా చోట్ల కూడా సినిమా పరిశ్రమకు సంబంధించి కూడా సెట్లు కానీ మిగతా వ్యవహారాలు కూడా చాలా సామరస్యంగా తాగుతున్నాయి. కేవలం సంధ్యా థియేటర్ తొక్కిసలాట తర్వాత కొంత బెట్టు సినిమా పరిశ్రమలో కనిపించింది. ముఖ్యంగా అల్లు అర్జున్ కూడా బెట్టుగా వ్యవహరించడని చెప్పి కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. సో ఇవన్నీ ఈ మధ్య కాలంలో తగ్గుతూ వస్తున్నాయి. ఎందుకంటే అల్లు అర్జున్ కూడా మొన్న ప్రెస్ మీట్ నిర్వహించినప్పుడు తాను రోడ్ షోని నిర్వహించాలని చెప్పారు. కానీ క్లియర్గా పోలీసులు విడుదల చేసిన వీడియోలో తాను లోపలికి వెళ్తూ బయటకు వస్తూ కూడా రోడ్ షోలో క్లియర్గా కనిపిస్తున్నాడు. ఆ వీడియోలు నిన్న పోలీస్ స్టేషన్లో విచారణ సమయంలో చూపించేసరికి అల్లు అర్జున్లకి నోట్లకెళ్ళి ఒక మాట కూడా రాలేదు. అంటే తాను తప్పుగా మాట్లాడాలనే భావన కూడా పోలీసుల ముందు వెలుబుచ్చాడు. సో ఈ వ్యవహారాలన్నీ కూడా చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా ఇందులో ఈ వ్యవహారంలో అల్లు అరవింద్ కూడా కీలక పాత్ర పోషించున్నాడు. ఇక ముందు నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వంతో సామరస్య ధోరణిలో మనం ముందుకెళ్దాం, దిల్ రాజు ప్రధాన పాత్ర పోషించాలని చెప్పి కూడా అల్లు అరవిందే ఇనిషియేటివ్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే దిల్ రాజు తాను ముందుండి, అంటే నాయకుడుగా ఎఫ్డీసీ చైర్మన్గా నాయకుడుగా కూడా ముందుండి మిగతా హీరోలందరికీ నిర్మాతలందరికీ సమాచారం అందించి రేపు 10 గంటలకు ముఖ్యమంత్రి నివాసంలో భేటీకి హాజరు కావాలని చెప్పి కూడా వాళ్ళందరూ పిలిచారు. ఎవరి సమస్యలున్నా ఓపెన్గానే ముఖ్యమంత్రితో మాట్లాడండి, ముఖ్యమంత్రిని తమకు సానుకూలంగా నిర్ణయాలు తీసుకునే విధంగా ఒప్పిద్దాం, ఒకవేళ ప్రభుత్వానికి ఎలాంటి సహాయ సహకారాలు సినిమా పరిశ్రమ నుంచి అందించాలన్నా కూడా ముందుంటామనే ఒక మెసేజ్ను కూడా పాస్ చేద్దామని చెప్పారు. ఈ క్రమంలోనే ఈ సినిమా పరిశ్రమకు సంబంధించిన భేటీ మాత్రం రేపు చాలా కీలకంగా మారనుంది. కీలక పరిణామాలు కూడా తదుపరి కూడా చోటు చేసుకున్నాయని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. రైట్ నాగేష్, థ్యాంక్ యూ.